ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సిరిమాను సంబరం కూడా వైభవంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశాతో పాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు భక్తులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ఉత్తరాంధ్ర ఇలవేర్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా ఈ ఏడాది కూడా ముస్తాబైపోయాయని చెప్పుకోవచ్చు. గత 300 సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా కూడా ప్రస్తుతానికి జరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయదశమి దాటిన తర్వాత వచ్చేటటువంటి మొదటి మంగళవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున సిరిమానోత్సవ సంబరాలను ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల్లో లక్షలాది మంది భక్తులు ఉంటారు. ప్రతి ఏటా కూడా దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి అటెండ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చేటటువంటి విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నామని చెప్పి ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వచ్చేటటువంటి భక్తులు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఉత్తరాంధ్ర వాసులే కాకుండా అటు తెలంగాణ, అదేవిధంగా ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్కి సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద మొత్తంలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉత్సవాలని 300 సంవత్సరాలుగా కూడా ఏదైతే రాజవంశపు ఆడపడు ఇక్కడ దేవతగా ఎలివేల్పుగా కోల్చుకునేటటువంటి ఆచారం ఏదైతే ఉందో దానికి చిహ్నంగా ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అయితే జరుపుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2600కి పైగా పోలీసులను కూడా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి వేషధారులతో కూడా అమ్మవారికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ యొక్క కోరికలను మొక్కులు తీర్చుకునేటటువంటి ఆచారం కూడా ఉంది. ఇక ఇంటి వద్ద నుంచి ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముర్రాటలను కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేటటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం దాదాపు 250కి పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవం ఏదైతే ఉందో అది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా 3 రోజులు ఘనంగా జరిపేటటువంటి ఈ ఉత్సవంలో సిరిమానోత్సవం ప్రధాన భాగం అని చెప్పుకోవచ్చు. ఇది 2వ రోజు జరుగుతుంది. ప్రతి ఏటా కూడా మంగళవారం, విజయదశమి పోయిన మంగళవారం ఏదైతే మొదటి మంగళవారం ఉందో దాన్ని సిరిమానోత్సవంగా కూడా జరుపుకుంటారు. అయితే సిరిమానోత్సవం హుకుంపేట దగ్గర నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. హుకుంపేట దగ్గర నుంచి కూడా ఏదైతే తోట ఇది ఉందో అక్కడ వరకు కూడా సిరిమానోత్సవం దాదాపు 3 సార్లు ఇక్కడ ఉండేటటువంటి 3 లాంతర్ల జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి హుకుంపేట వరకు కూడా 3 సార్లు సిరిమానోత్సవం తిరుగుతుంది. అయితే సిరిమాన్ ఉంటుందో దాని మీద కూర్చొని అందనంత ఎత్తులో కూర్చొని ఆ సన్నివేశం మాత్రం భక్తులందరికీ కూడా ఒక గగుళ్ళు పొచ్చేటటువంటి సన్నివేశంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాన్ని చూడడం కోసం కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి తరలి వస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి సిరిమానోత్సవ సందర్భం మాత్రం అంగరంగ వైభవంగా ప్రస్తుతం మనకు జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే పైడితల్లి అమ్మవారు ఉన్నారో ఆమెకి పట్టు వస్త్రాలు ఆదాయ సహధర్మకర్తలైనటువంటి గజపతిరావు గారు ఇప్పటికే సమర్పించడం జరిగింది. ఇంకా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి కూడా ప్రస్తుతానికి పట్టు వస్త్రాలు అయితే పంపించారు. అయితే దిలవంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి హోమ్ మినిస్టర్ అంతా విధంగా రాజర్కకు సంబంధించినటువంటి ఆడపిల్ల, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండేటటువంటి ఆనంది గజపతి, అతిథి గజపతి కూడా ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది భక్తులు ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా భక్తులు క్యూ లైన్ లో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకని ఈ తల్లిని ఇంత ఘనంగా నమ్ముతారు, అసలు కోరిన కోరికలను ఏ విధంగా ఈ తల్లి తీస్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి భక్తుల మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? పోస్పేట నుంచి. పోస్పేట నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకమ్మా ఈ తల్లి మీద ఇంత నమ్మకం? కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజిస్తారు. నిజంగానే కోరిన కోరికలు తీరుతాయా? తీరుతాయి. కోరికలు తీరబెట్టి వస్తాను. ఆ తల్లి చూడబెట్టి చల్లగా ఉన్నాం. ఏలూరు నుంచి వస్తాం. ఏలూరు నుంచి వచ్చారు. ఏలూరు అంటే చాలా దూరం కదా. మా దేవుడు అంటే మాకు నమ్మకం, పైడు మా అమ్మ అంతే మా నమ్మకంగా ఉండబెట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాక వచ్చాం. ఏలూరు నుంచి మరి కోరుకుంటాం. ప్రతి ఏటా వస్తూ ఉంటారమ్మా? వస్తామండి. ప్రతి సంవత్సరం ఏలూరు నుంచి మరీ దర్శనం చేసుకుంటాక తల్లికి వస్తామండి. కోరిన కోరికల్ని దేవత తీరుస్తుంది. అనుకున్న కోరికలు తీరుస్తే పైడు మా అమ్మ, అందుకే నెరవేరుతుందని వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరానికి సంబంధించి? బాగానే ఉన్నాయండి. బాగా సప్లై చేశారు. బాగానే ఉన్నాయి. పాలు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. థ్యాంక్స్. బాగానే ఉందమ్మా. లైన్లో కూడా అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. వాటర్ ఇస్తాను, మజ్జిగ ఇస్తాను, అనేది బాగానే జరుగుతుంది. లైన్ కూడా ఫ్రీగా బాగానే వెళ్తుంది.
చూస్తున్నారు కదా, చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇంత ఎండలో కూడా మండు ఎండలను కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా తమ కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వారికి సంబంధించి టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఆ క్యూ లైన్స్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మజ్జిగ కానివ్వండి, నీళ్ళని కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భక్తులు కూడా చాలా సంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ రోజంతా కూడా 3 లక్షల దాటి భక్తులు ఇక్కడికి రానున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే ప్రధాన భాగమైనటువంటి సిరిమానోత్సవం ఉందో అది మాత్రం మధ్యాహ్నం 3:30 సమయానికి సిరిమానోత్సవం అయితే ప్రారంభమవుతుంది. ఇక ఆ సమయంలో మాత్రం మనం జన సందోహమే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ ఒళ్ళు గగులు పొడిచేటటువంటి ఆ సన్నివేశాన్ని ఒక దైవ భక్తితో తిలకించడం కోసం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే కాకుండా ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా దాదాపు ఈ మండుటెండను కూడా లెక్క చేయకుండా 3:30 వరకు కూడా ఇక్కడే వేచి చూసి ఆ ఉత్సవం తిలకించి ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3:30 నుంచి దాదాపు 7 వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుందని మాత్రం ఇక్కడ ఉండేటటువంటి ఆలయ అధికారులు చెప్తున్నారు. సో ఇది లైవ్ నుంచి ఏదైతే విజయనగరానికి సంబంధించినటువంటి పైడితల్లి అమ్మవారి దగ్గర నుంచి లైవ్ లో ప్రస్తుతానికి ఇలాంటి ఏర్పాట్లు అయితే మాత్రం జరగడం జరుగుతుంది. తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతుంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్న ఒకటే అన్న రఘన్న, మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే మాట చెప్తున్నాం. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అలా మళ్ళీ ఇంకోటైనా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అన్న లేట్గా రావడం జరగలేదు కదా. మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇంత 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ ద్వారా మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీషియల్స్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్, మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి, నాకు అభ్యంతరం అయితే నేను 3:30కి వస్తాను. నేను ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పినాను.
నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:30కు 3:5 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఎస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న మళ్ళీ 5 నిమిషాలు హనుమంత్ భాయ్ అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ అంటే పని చేయాలి మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా ఇక వాళ్ళిద్దరికి నేను వస్తానంటే వాళ్ళు ఆగా నాకు తెలుసు నువ్వు కానీ అన్న అట్లా హనుమంత్ భాయ్ చెప్పిన ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తగా వచ్చినాను అన్న నేను డబ్బును కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన అర్జనవాడలు పుట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క అంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 నిమిషాలు కడుగుతున్నాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్నా ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాడు కదన్నా మా వర్గీకరణ కేటగిరీస్ అనేప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాగా చేసుకొని నిన్న మీతో ఒక మాట అన్న అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటన్నా మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయి అన్న పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి అన్న ఫ్లో అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీను ఎస్సీని అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాటన్నా మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు ఆయన అనలే అనుకున్నా ఆయన అనలే నేను ఇట్లా ఆయన నేను అనలే అన్న రఘు అని ఒకటే అన్న నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్నా నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను ప్రజలకు అందుబాటు ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటు ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తుంది నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా అన్న ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పలానాకు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారిని కలుస్తా ఇది నా జాతి ఎంటైర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్ లో 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యంగా అయ్యారు. దీంతో పొన్నం అసహనానికి లోనై పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు, జీవితం తెలుసు, కానీ ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మైక్లు ఆన్ లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవితం
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో దళిత సంఘాలు బగ్గుమన్నాయి. సహచర దళిత మంత్రిని దున్నపోతు అని ఎలా అంటారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సహచర మంత్రిని గౌరవించని పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇష్యూపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు సంయమనం పాటించాలని సూచించారు. ఒకరికొకరు సహకరించుకొని సమన్వయంతో పనిచేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని తుంగపాటి చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు స్థలంలో చెత్త వేయడానికి వచ్చిన ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న స్థానికులను అదుపులోకి తీసుకుని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. మాట్లాడతాం సార్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని తుంగపాటి చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు స్థలంలో చెత్త వేయడానికి వచ్చిన ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న స్థానికులను అదుపులోకి తీసుకుని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. మాట్లాడతాం సార్ రైట్ ఇక ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని తుంగపాటి చెరువు వద్ద అయితే ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? శాలిని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ పరిధిలో 28వ వార్డుకి సంబంధించి అక్కడ తుంగపాటి చెరువు వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన ఉధృత పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. పెద్ద టాటర్లను అడ్డుకుని ధర్నా చేస్తుండగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి వద్ద ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న స్థానికులపై అదుపులోకి తీసుకుని వాహనాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద తరలించడం జరిగింది.
పురపాలక సంఘానికి డంపింగ్ యార్డ్ సమస్య తలెత్తడంతో ఖాళీగా ఉన్న చెరువు స్థలంలో చెత్త వేయాలని చెప్పి నిర్ణయించాలని చెప్పి అక్కడ స్థానికులు కోరారు. ఈ క్రమంలో వచ్చిన చెత్తను ట్రాక్టర్లు అడ్డుకోవడం వల్ల ఈ పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ తగలబెట్టడం వల్ల దానికి సంబంధించి పొగ కాలుష్యం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 28 వార్డుల్లో మొత్తం అంతా కూడా ఇక్కడ చెత్తను తరలించాలని చెప్పి చెప్తున్నారు చాలని. సతీష్, మరి పోలీసులు ఏమంటున్నారు? అక్కడికి వచ్చిన పోలీసులు అయితే అక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు 28వ వార్డుకి సంబంధించి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అటు ఇటు చెదరగొట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి గొడవలు కూడా లేకోకుండా మొత్తం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెత్త గట్ట వేయకోకుండా వేరే చోటకి ప్లాన్లు అయితే జరుగుతున్నాయి కానీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. నిర్మల్ జిల్లా ముదోల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి చేతికొచ్చిన పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. 3 రోజులుగా ఆయా గ్రామాల్లో రైతులు సోయాబీన్ పంటలు కోసి కల్లాల్లో ఆరబెట్టారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న సోయా తడిసి ముద్దయ్యాయి. కొన్ని సోయా పంటలు కోత దశలో ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన తమకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్లో అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ పంటలైతే దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా దాదాపు 7 లక్షల ఎకరాల్లో సోయా పంట వేస్తున్నారు. అయితే సోయా పంటకి 12 క్వింటాల వరకు పండుతుంది. ఇబ్బంది పడుతుంది. పెట్టుబడి 2 నుంచి 3 లక్షలు మాత్రమే ఉంటుంది. మద్దతు ధర 5,200 రూపాయలు. వాళ్ళు దాదాపు పెట్టుబడి కూడా పడుతుంది. అంతేకాకుండా ఎడచెత్త వర్షాలు కురిసి డ్యాములు ఇంటికి వస్తాయి, వాటి వరదలు వస్తాయి. అంతేకాకుండా చెరువులు అన్ని తెగిపోతున్నాయి. ఈ రోజు ములుగు మండలం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడిసర్లపల్లి మండలం పడమటి తండాలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి తగలబెట్టారు. బాలాజీ నాయక్ బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైట్ ఇటు అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన అయితే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ ఘటనలో బాధితులంతా ఏమని డిమాండ్ చేస్తున్నారు? చాలా మంది అమాయక ప్రజల్ని అధిక వడ్డీ ఆశ చూపుతూ కూడా నెరవేర్చి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు దండుకొని పెడతారు పరిస్థితి. చాలా మంది ప్రజలు కూడా అలాంటి మోసగాల చేతిలో మోసపోతున్న పరిస్థితి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెదియేశ్వరపల్లి మండలము పలుగుతండకు సంబంధించినటువంటి బాలాజీ నాయక్ అనే వ్యక్తి దాదాపు అంటే 3-4 సంవత్సరాల క్రితమే చాలా మంది వ్యక్తుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం జరిగింది. చాలా మంది విషయాలు చెప్పిన ప్రకారం దాదాపు 300 కోట్ల నుండి 500 కోట్ల రూపాయలతో అతను డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. సో ఇదే సమయంలో చాలా మంది బాధితులకు సంబంధించి కొన్ని వివరాలు కూడా చెప్తున్నారు. మొదట బాలాజీ నాయక్ వీరి వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత వారికి 10 రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పేసి దాదాపు ఒక 5-6 నెలల పాటు ఆ విధంగా చెల్లించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించడము, అదే విధంగా డబ్బులు ఇవ్వకుండా ఉండటం జరిగే వరకు బాధితులు అనేవారు తాము మోసపోయారనే విషయాన్ని గ్రహించారు. మొదటగా వారి బాలాజీ నాయక్ తమకు సంబంధించినటువంటి బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఆ బంధువులు అనేవారు 10 మందికి చెప్పి ఈ విధంగా డబ్బులు అధిక వడ్డీ రూపాయలు వస్తుంటాయని చాలా మందికి చెప్పడం, ఈ విధంగా మౌత్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్లే వరకు చాలా మంది కూడా బాలాజీ నాయక్ మాటలు నమ్మేసి లక్షలలో, ముఖ్యంగా 5 లక్షల మినిమం అమౌంట్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళారంటే ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు డబ్బులు బాలాజీకి అప్పగించారో తెలుస్తుంది. కొంతమంది 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా మిర్యాలగూడ, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఈ యొక్క బాలాజీ నాయక్ సంబంధించిన బాధితులు అనేవారు ఒకటిగా కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గతంలోనే జిల్లా అధికారులు కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే బ్యాంకులలో అతనికి సంబంధించిన లావాదేవీలు చాలా అధిక మొత్తంలో జరిగినట్లు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత బాలాజీ నాయక్ మాత్రము పూర్తి స్థాయిలో ఉడాయించాడు. బాలాజీ నాయక్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే విషయాలు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో బాలాజీ నాయక్ బాధితులందరూ కూడా నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయం చేరుకొని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజుకు సంబంధించేసి ఆ యొక్క బాలాజీ నాయక్ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఈ రోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు. దీంతో ఆ యొక్క బాధిత యొక్క బంధువులైతేంది, అదేవిధంగా చాలా మంది మోసపోయిన వ్యక్తులైతేంది ఈ రోజు బాలాజీ నాయక్ ఉన్నటువంటి ఇంటికి చేరుకొని, అంటే బాలాజీ నాయక్ పరమతండలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటికి చేరుకొని ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా మొత్తం తగలబిట్టిన పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. దీంతో బాలాజీ నాయక్ సంబంధించిన కొంతమంది వ్యక్తులకు, అదేవిధంగా బాధితులకు కూడా కొంత వాస్తవాలను చోటు చేసుకుని చాలా ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క ఉద్రిక్తను మాత్రము సమస్యపోయే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా బాలాజీ నాయక్ బాధపడి చాలా మంది బాధితులు కూడా తాము డబ్బులు పోగొట్టుకున్నాము, తమ యొక్క డబ్బులు తాము వచ్చే విధంగా చేయండి అని చెప్పేసి కూడా అధికారులు వేడుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. విషయాన్ని పుల్లారావు, అసలు ప్రజెంట్ బాలాజీ నాయక్ ఎక్కడ ఉన్నాడు? మరి బాధితుల నుంచి, అంటే బాధితులు ఎవరైతే మోసపోయారో బాలాజీ నాయక్ నుంచి మళ్ళీ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఇదే విషయానికి సంబంధించేసి కూడా బాధితులు చెప్తున్న విషయాలు ఏంటంటే బాలాజీ నాయక్ సంబంధించి ఎవరైతే మొట్టమొదటిగా వాళ్ళకి డబ్బులు బాలాజీ నాయక్ డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించుకుంటూ పోయారు. సో ఇది మౌత్ టాక్ అనేది ఒకటి నుంచి ఒకటి పాటల పరిస్థితి ఉంది. బాలాజీ నాయక్ బంధువుల దగ్గర నుండి అతని స్నేహితులకు, అతని స్నేహితుల దగ్గర నుంచి ఇతర వ్యక్తులకు అందరికీ కూడా పాటల పరిస్థితి అయితే ఉంది. చాలా మంది కూడా డబ్బులు పెద్ద మొత్తంలో కూడా అతను చేశారు. అయితే బాలాజీ నాయక్ మాత్రము ఈ యొక్క డబ్బులను తీసుకెళ్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారని కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అతని యొక్క ఆస్తులు మొత్తం కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ అనేవి కానీ అతని పేరు మీద లేకుండా ముందస్తుగా ఒక పక్క ప్రణాళికతో అతని బంధువుల పేరు మీద, అంటే బినామీగా పెట్టి ఉంచారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. అలాంటి అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ, అదేవిధంగా ఇతర కన్స్ట్రక్షన్ సంబంధించిన వివరాలు కానీ పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్ గా చూస్తే మాత్రం బాలాజీ నాయక్ హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది, కానీ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం తెలియదు. అతను మధ్య మధ్యలో కూడా అతని యొక్క గ్రామానికి వచ్చిపోతున్నట్టుగా కూడా ఆ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి తెలుస్తుంది. సో ఈ విషయానికి సంబంధించి మాత్రము ఈ రోజు ఒక బాధితులు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇంకా చాలా మంది బాధితులు మేము నష్టపోయాము, మేము అధిక వడ్డీ ఇస్తారని చెప్పి మేము ఆశపడ్డాము, అందుకోసమే వేరే దగ్గర కూడా అప్పులు తీసుకొచ్చేసేసి అంటే తక్కువ వడ్డీతో తీసుకొచ్చేసి మీకు ఇచ్చాము కాబట్టి సో మేము మోసపోయాము, మేము కూడా ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి కాబట్టి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించేసి తప్పనిసరిగా తమల్ని కాపాడాలి.
మాత్రము వేటుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.